హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము సాటర్డే వీకెండ్ ట్రిప్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి సడన్ ప్లానే, మేమేమి ముందుగా ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్లీ లైక్ ఫ్రైడే ఈవినింగ్ అనుకున్నాము ఆదియోగికి వెళ్దాము అని చెప్పేసి. నైట్ వ్యూ బాగుంటుంది, ఆదియోగి చిక్బల్లాపూర్ దగ్గర ఉంది కదా, అక్కడికి అని చెప్పి అనుకుంటే అక్కడికి వెళ్ళలేకపోయాము. సో సమ్ వర్క్ రీజన్స్ వల్ల, సో వర్క్ ఉండి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో దాన్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకున్నాము, నంది హిల్స్కు. సో అర్లీ మార్నింగ్ అయితే 3కి లేచాము టు స్టార్ట్ అనమాట. 3కి లేచేస్తే మన అమ్మాయిలు ఉంటే ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందే కదా ఎంత టైం అవుతుందో. సో మేమైతే 4కి అంతా స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. లెట్స్ మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అయ్యింది, మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఆ వ్యూ మొత్తం మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అర్లీ మార్నింగ్ రొటీన్లో మేమైతే కాపర్ మగ్లో స్టోర్ చేసిన వాటర్ తీసుకోవడం హ్యాబిట్. ఫైనల్లీ 4:30కి రెడీ అయిపోయాము. అక్కడికి ఇంకొక 1 అవర్లో వెళ్ళడానికి ట్రై చేస్తాము. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. బాయ్ బాయ్. సో ఎవరికైతే స్నాక్స్ నచ్చవు దట్టు జర్నీలో. సో మేము అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వెళ్తున్నాము, లైక్ అవర్ ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట. సో ఏమంటారు, నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్న ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. లేస్, కుర్కురేస్, సంథింగ్ ఏవేవో ఉన్నాయి. సో వాటిని కొంచెం వేసుకున్నాను, కొంచెం ఇంకా ఉన్నాయి ఇంట్లో. సో ఏమైపోతాయిలే జర్నీలో ఏమంతా అని అనుకుంటే, వామ్మో ఇంట్లో పెట్టేసిపోయినవి కూడా తీసుకెళ్ళింటే బాగుండే అనిపించింది ఆ కూల్ క్లైమేట్కి ఎంజాయ్ చేస్తూ తింటుంటే. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మనము అమ్మాయిలు వెళ్తున్నామంటే అక్కడి నుంచి పక్కకు ఏమంటారు, మనం కూర్చున్న ప్లేస్ నుంచి పక్కకు రావడానికి చాలా కష్టపడతాము కదా. సో మేము కూడా అంతే, దగ్గర 5కి అక్కడికి వెళ్ళాలి, 4కి ఇక్కడే స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం. మేము ఇక్కడే క్లోజ్ టు 4:30 అయింది. సో 4:30కి స్టార్ట్ అయ్యాము. అట్లీస్ట్ అటు ఫైనల్ స్టేజ్ అంటే 6:30కి వెళ్ళలేకపోయామా అని అనుకున్నాం. సో స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. సో ముందరైతే మా ఫ్రెండ్ వాళ్ళ కారు కూడా ఉంది. సో వాళ్ళు కూడా వచ్చేసారు. ఏమంటారు, అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటి అని అయితే అస్సలు ఐడియా లేదు. 1 అవర్ అయితే ప్లాన్లో ఉంది, మాకు 1 అవర్కి అంతా రీచ్ అవుతామని అయితే అనుకుంటున్నాము. సో నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి, ఆ ముందర ఉన్న వైట్ కార్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఒక చిన్న బేబీ ఉంది. ఆ బేబీతో అయితే మాకు మస్తు టైంపాస్ అవుతుంది. తను చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది. సో ఒకసారి తనను కూడా పరిచయం చేద్దాం మీకు. హియర్ ఈస్ ద వీక్ష. హాయ్ వీక్ష. తినే మా ఫ్రెండ్ కూతురు చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగా క్యూట్గా మాట్లాడుతుంది. మాకు చాలా అంటే చాలా టైంపాస్ అవుతుంది తనతో. సో జర్నీలో కూడా తను ఉంది. సో మస్తు టైంపాస్ చేసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. బయట అయితే ఫుల్ వర్షం పడిండే, అప్పుడప్పుడే తగ్గుతూ ఉంది. కాకపోతే బెంగళూరు అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా. సో అర్లీ మార్నింగ్ అయితే వర్షంతోనే స్టార్ట్ అయ్యాము. కాకపోతే కార్ జర్నీ కదా, ఓకే. సో వీ కెన్ ప్రొసీడ్ అనమాట. ఒకవేళ బైక్ అయితే మేబీ మేము డ్రాప్ అయిపోయే వాళ్ళము. సో కార్ కదా, ఓకే స్టార్ట్ అయిపోతాము. వెనకాల అన్ని స్నాక్స్, మాకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ తీసుకొని పెట్టుకొచ్చుకున్నాము. లైక్ స్వెటర్స్, రెయిన్ కోట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాము. సో అక్కడ నంది హిల్స్ అంటే తెలిసిందే కదా, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్. సో బెటర్ రెయిన్ కోట్స్, స్వెటర్స్ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తాను క్యారీ చేయమని చెప్పేసి. సో ఫైనల్గా అయితే బయలుదేరుతున్నాము. బై బాయ్. లెట్స్ ఏమంటారు, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. మధ్యలో ఏమేమి బ్రేక్స్ పడతాయో కూడా తెలీదు. లెట్స్ సీ. బై బాయ్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అగైన్ నేను చెప్పాను కదా ఎక్కడ ఏం బ్రేక్స్ అవుతాయో కూడా తెలియదు అని చెప్పి. సో ఇక్కడ ఏమైందంటే లిటరల్లీ మా చెల్లికి కార్ జర్నీ అంటే అస్సలు నచ్చదు. సో షీ హ్యాస్ టు డ్రాప్ అనమాట. కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు విండోస్ ఓపెన్ చేసుకొని వస్తారు. సో షీ హ్యాస్ టు చేంజ్ అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాము. వాళ్ళు ఇంకా వెనక్కి వస్తున్నారు. సో స్మాల్ కాఫీ, టీ అలాంటి బ్రేక్ అయితే తీసుకొని
కొద్దిసేపు ఇట్లాగా చిట్ చాట్ చేసుకుంటూ మా బుడ్డి దాంతో వీక్షతో మంచిగా ఆడుకుంటూ అయితే రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ ఆరామ్సే స్టార్ట్ అయిపోయాము టు ది నంది హిల్స్. మాకైతే మా ఇంటి నుంచి నంది హిల్స్కి 61 కిలోమీటర్స్ ఉంది. ద మోస్ట్ మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము, మనం ఎక్కడి నుంచి విజిట్ అవుతున్నాము అన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో మనము బెంగళూరు టు అయితే ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు. మనకి లైక్ రెంటెడ్ బైక్స్ దొరుకుతాయి, క్యాబ్స్ ఉంటాయి, సో మెనీ వేస్ ఉన్నాయి. కాకపోతే లైక్ ఆంధ్ర అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ బెంగళూరు రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్సెస్ అవైలబిలిటీ చాలా రేర్ కేసెస్లో ఉంటాయి. సో ఐ థింక్ బెంగళూరు టు డైరెక్ట్ నంది హిల్స్ లేదు. సో వీ హ్యావ్ టు ట్రావెల్ టు చిక్బల్లాపూర్ ఫస్ట్. చిక్బల్లాపూర్ నుంచి మళ్ళీ బస్ చేంజ్ అయ్యి నంది హిల్స్ వెళ్ళాలి. మ్యాక్స్ బస్సెస్ తక్కువ ఉంటాయి. సో వీ హ్యావ్ టు ప్రిఫర్ క్యాబ్స్ అనమాట. క్యాబ్స్ అయితే కొంచెం బెటర్, డైరెక్ట్ తీసుకెళ్ళి దించుతుంది. సో బస్సెస్ ఏంటంటే మనకి అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ దగ్గర ఆపుతుంది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ పైకి ఐదర్ వాక్ వెళ్ళాలి ఆర్ ఎల్స్ మళ్ళీ ఆటో ఆర్ సంథింగ్ తీసుకోవాలి అనమాట. సో బెటర్ టు చూస్ క్యాబ్స్ బిఫోర్ సెలెక్టింగ్ అనమాట. సో మేమైతే కార్ వెళ్ళాము. కాకపోతే అక్కడ వెళ్తున్న వ్యూ చూస్తుంటే అబ్బా చాలా అంటే చాలా ఆసమ్ ఉంది. మేము అనుకున్నాము, మేమేం రియలైజ్ అయ్యామంటే అరే లెట్స్ ట్రై బైక్ రైడ్ నెక్స్ట్ టైం అని చెప్పేసి. సో బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా సైడ్ బైక్ మీద రైడ్ వెళ్తుంటే అరే చాలా మస్త్ అనిపించింది. చెప్పా కదా, ద బెస్ట్ వే అంటే కార్ ఆర్ బైక్ ప్రిఫర్ చేయండి. వెళ్ళే వాళ్ళు మాత్రం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయన్నాను కదా, బట్ క్యాబ్స్కి అరౌండ్ 1200 to 2000 అలా ఛార్జ్ చేస్తారు 1 వేకి అయితే. మనము 2 వేస్ ప్రిఫర్ చేస్తే అరౌండ్ 3000 అలా అడగొచ్చు. సో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, సారీ, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకు తెలిసిన గైడెన్స్ నుంచి అయితే నేను మీకు రెఫర్ చేస్తున్నాను. సో బెటర్ బైక్ ఆర్ కార్ అని చెప్తాను. సో దారిలో అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ సాంగ్స్ పెట్టుకొని భలే చిల్ అవుతూ అయితే స్టార్ట్ అయిపోయాము. సో రీసెంట్గా కార్స్లో వచ్చిన ఫీచర్ తెలిసిందేగా, సన్ రూఫ్. సో ఎయిర్కొని మరీ తెచ్చుకున్నాక దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. మరి ఆ సన్ రూఫ్ ఎక్కేసరికి మనమే చిన్నపిల్లలంలాగా ఫీల్ అయిపోతాం. మరి నేనైతే సన్ రూఫ్ అంటే పిచ్చిగా ఇష్టపడతాను. సో దట్ అందుకే నేను అది ప్రిఫర్ చేశాను, నాకు కావాలి అని చెప్పి. సో వ్యూనైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు అనిపించింది 100% యూటిలైజ్ చేస్తున్నాము, మనము అంత మనీ పెట్టి ఒక కార్ తీసుకుంటున్నాము అంటే దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మేమైతే 100% ఈ వ్యూని చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చూస్తుంటే ఏమంటారు, చాలా చాలా కూల్గా ఉంది. అసలు అక్కడ వర్షమే లేదు, కానీ ఫుల్ వర్షం పడుతున్నట్లు ఉంది. సో మనకి మొత్తం ఆ చుట్టూ పడుతున్న మంచు, నేను లోపలికి వచ్చేసాం కాబట్టి, కొండలోకి వచ్చేసాం కాబట్టి అలా అనిపిస్తుందేమో మేబీ. మొత్తం మంచే. మీకు వీడియోలో ఎంత క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలీదు. అక్కడ రియల్ టైం అయితే ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయగలుగుతారు. సో నంది హిల్స్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మస్ట్ ట్రై అని చెప్తాను, కంపల్సరీ వెళ్ళండి. సో వెళ్తూ ఆ దారిలో సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి మన లైఫ్లో ఎంజాయ్ చేయడానికి కదా. సో ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ మేము మా ఫ్రెండ్ వాళ్ళు కారు రైడ్ లాగా అనమాట, వాళ్ళని మేము ఓడిస్తున్నాం, మమ్మల్ని వాళ్ళు ఓడిస్తున్నారంటే వెళ్తున్నాము. సో మొత్తానికైతే అరే బా ఆ వ్యూని నేను నోట్తో అయితే చెప్పలేను. సో మస్ట్ ట్రై యార్, అది మాత్రమే చెప్పగలుగుతాను నేను. ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్ అనమాట. అసలు అయితే ఎర్లీ మార్నింగే చూడాలి ఈ లొకేషన్స్ని, డోంట్ లేట్ అనమాట ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. సో మేమైతే సన్ రైజ్కి అక్కడ వెళ్ళాలి అని అనుకున్నాం మేము. కాకపోతే ఏమైందో తెలుసా, అసలు రివర్స్ అయిపోయింది.
దగ్గర దగ్గర 9 అవుతున్నప్పటికీ సన్ రైజ్ లేదు. అసలు ఆ రోజు సన్ రైజ్ చూడలేకపోయాము. ఎవరైనా సరే నంది హిల్స్కి ద మేజర్ పాయింట్ ఏంటో తెలుసా, సన్ రైజ్ చూడడానికే వెళ్తారు. కాకపోతే వీఆర్ అన్లక్కీ అనమాట ఆ రోజు. సో సన్ రైజ్ రాలేదు. మొత్తం ఫుల్ మంచుతో అంత ఫుల్లీ కవర్డ్ విత్ స్నో అనమాట. మొత్తం ఫుల్గా వర్షంలాగా కవర్ అయిపోయింది. అస్సలు బయట కాలు పెట్టి నడుస్తుంటే ఉంది, అబ్బా ఫుల్ చినుకులు పడుతున్నట్టు, చాలా అంటే చాలా షివర్ అయిపోయాము. సో నంది హిల్స్కి వెళ్తున్న వాళ్ళైతే కంపల్సరీ మస్ట్ క్యారీ యువర్ రెయిన్ కోట్స్ ఆర్ స్వెటర్స్, జాకెట్స్, ఎనీథింగ్ అనమాట. ఇక్కడ ఎక్కుతుంటే రోడ్డు పైన వెళ్తుంటే లిటరలీ తిరుమల కొండ ఏమన్నా ఎక్కుతున్నామా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. అంత ఘాట్స్ ఉన్నాయి ఫుల్. అసలు మ్యాప్ చూస్తున్నారా మీరు స్క్రీన్ మీద? అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా అనిపించింది. లైక్ నిజంగా నాకు మినీ తిరుమల ఏమో అనిపించింది. సో కింద అయితే అంత అనిపించట్లేదు, కానీ పైకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ గ్లాస్ పైన ఆ డిఫరెన్స్ మీకే కనిపిస్తుంటుంది. క్లిప్లో అయితే మాత్రం కంపల్సరీ కదా రెయిన్ డ్రాప్స్ పడినట్టు అయితే అనిపిస్తుంది. సో అదైతే రెయిన్ కానే కాదు, మొత్తం స్నో అనమాట అది. సో వెళ్తున్నప్పుడు నిజంగా నేను అన్నట్టు చిన్నపిల్లల్లాగే ఫీల్ అయిపోతాం కదా మనము ఒక్కొక్కసారి. ఇట్లాంటి క్లైమేట్స్లో వెళ్ళినప్పుడు మాత్రం ఆ మైండ్ రిఫ్రెష్మెంట్ కానీ మనకు మనమే ఫీల్ అవుతాము. అరే మనకు మించిన హీరోయిన్స్ ఉండరా అనిపిస్తుంది. సో మన లైఫ్ని మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడమేనండి లైఫ్ అంటే ఎప్పుడూను. మనము ఏ ఏజ్లో చేయాల్సింది, ఏ టైంలో చేయాల్సింది అప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. వీ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ అనమాట ఫీలింగ్స్ని. సో నేనైతే అలా ఆరామ్సే ఎంజాయ్ చేసుకుంటూ నంది హిల్స్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసేయండి. సో ఫైనల్లీ రీచ్డ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో బెంగళూరు ట్రాఫిక్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అరే బెంగళూరు వదిలి బయటకు వచ్చినా కూడా బెంగళూరు ట్రాఫిక్ వదలదా ఏంది మనల్ని కదా. అరే ట్రాఫిక్లో లిటరలీ 30 minutes వెయిట్ చేయించారు వీళ్ళు ఉన్నారు కదా సెక్యూరిటీస్. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూపిస్తాను ఆ ట్రాఫిక్ వ్యూ కూడా మీకు. నేను క్లిప్ తీసుకున్నాను. ఐ విల్ ప్లే దట్ ఆల్సో. యా, మనం ఎంత ట్రాఫిక్లో ఉన్నప్పటికీ మన చిన్న చిన్న షార్ట్స్ మాత్రం మనం మర్చిపోకుండా తీసుకుంటుంటాం కదా, నాలాగా. ఇక్కడ అసలు పార్కింగ్ అసలు ప్లేస్ చూపించడానికి ఇబ్బంది పడుతున్నాడు. అంటే అంత ఫుల్ ఉంది. ప్లేస్ ఉంటేనే కదా ఆయనకి చూపించడానికి. సో లిటరలీ వి ఫెల్ట్ లైక్ అక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఏంది అన్నంత అనిపించింది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ ప్లాన్ ఇట్ ఫర్ ఓన్లీ వీక్ డేస్, నాట్ వీకెండ్స్ అనమాట. వీకెండ్స్ వెళ్తే మాత్రం జాతర చూడడానికి వెళ్ళినట్టే ఉంటుంది. సో ఒకసారి కార్ పార్కింగ్ చేసుకొని పైకి వెళ్ళాక విల్ డిస్కస్. యా బై బై. ఇప్పుడు చూపిస్తున్న వ్యూ వచ్చేసి మనకి పైకి కార్ పార్కింగ్ అయిపోయాక పైకి వెళ్తాము. సో అక్కడ టోకెన్ తీసుకోవాలి, 10 rupees ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్. సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అనమాట ఇది. మనం కింద వెహికల్స్ ఎక్కడైతే పార్క్ చేసామో ఆ వ్యూ అనమాట. అసలు మనకు ఆ వ్యూ అనేది అస్సలు అర్థమవుతుందా, ఫుల్ కవర్ అయిపోయింది. పైనుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంది. తర్వాత అక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్తున్నాము. చిన్నగా పైకి వెళ్తూ వ్యూ చూసుకుంటూ ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి నాకు తెలిసినంత నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ మనం కింద నుంచి పైకి కొంచెం వాక్ రావాలి, బై వాక్ మేము వెళ్ళలేము, కొంచెం మాకు అంత ఓపిక లేదు, మాకు అంత పేషెన్స్ లేదు అనుకున్న వాళ్ళు దే కెన్ ప్రిఫర్ బస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇండియాలో జరిగిన మొట్టమొదటి సర్క్ సదస్సు అనేది 1986లో ఇక్కడే జరిగిందంట. ఆ తర్వాత హైదర్ అలీ అనే రాజు పరిపాలించేవాడు. ఇక్కడ కోట కట్టించారనమాట ఆయనే, హైదర్ అలీ ఆయన. సో అతను స్టార్ట్ చేస్తే అతని కొడుకు అయిన టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారు దాన్ని.
ఆ తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని సమ్మర్ రెసిడెన్సీగా దాన్ని యూజ్ చేసేవారంట. సో ఇక్కడ టిప్పు సుల్తాన్తో జరిగిన మొదటి యుద్ధంలో కార్నవాలీ సైన్యం 19th అక్టోబర్ 1771లో ఇక్కడ దాడి చేశారంట. సో నేను చెప్పాను కదా మనకి ఇక్కడ బస్ అవైలబిలిటీ కూడా ఉంది పైకి నడవలేని వాళ్ళకి అని చెప్పి. మనకి బస్ అయితే పర్సన్కి 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. యాక్చువల్గా నంది హిల్స్కి ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30కి అలా గేట్స్ ఓపెన్ చేస్తారు. అంటే మ్యాక్స్ మనం ఆ టైంకి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటే బెటర్. అయితే అలా అయితేనే మనం సన్ రైజెస్ని చూడగలము. సో యాక్చువల్గా ఈ టైంకి మేము వచ్చిన టైంకి మేబీ మేము చూసుండాల్సింది. సో కాకపోతే ఆ రోజు ఫుల్ క్లైమేట్ అంతా చాలా కూల్ ఉంది, అందుకే మేము చూడలేకపోయాము. మేము చాలా ట్రై చేసాము బై 6కి అక్కడ ఉండాలని, కానీ కుదరలేదు. 7కి అలా వెళ్ళాము, కాకపోతే అయినప్పటికీ సన్ రైజెస్ రాలేదు. ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకొకటి ఇక్కడ మనము లైక్ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్స్, పోస్ట్ వెడ్డింగ్స్, బేబీ షవర్ ఇట్లాంటివి ఎన్నో చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫోటోషూట్స్ అండి, ఫంక్షన్స్ కాదు. సో అలాంటి ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు వీకెండ్స్లో అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇక్కడ జాతరలా ఉందని చెప్పాను కదా, సో అస్సలు ఫ్రీ ఉండదు, మనకు ఆ కంఫర్ట్ కూడా ఉండదు తీసుకోవడానికి. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రిఫర్ చేస్తుంటే కంపల్సరీ వీక్ డేస్లో మాత్రమే రండి. లేదు మేము ఎంజాయ్ చేయడానికే వస్తాము, క్రౌడ్ని చూస్తేనే మజా అనుకునే వాళ్ళు మాత్రం వీకెండ్స్లో వస్తే ఆ మజాయే వేరు. బట్ చలిని భరించాలి. వాళ్ళు భరించడం చాలా కష్టం అనుకునే వాళ్ళు మాత్రం నేను ప్రతిసారి మెన్షన్ చేస్తూనే ఉన్నాను, జాకెట్ ఆర్ రెయిన్ కోట్స్ ఏదో ఒకటి మస్ట్ క్యారీ అని చెప్తున్నాను. ఇక్కడ పైనుంచి కొండపై నుంచి వాటర్ ఫ్లో జరుగుతుంటుంది కదా, ఆ వాటర్ ఫ్లో వెళ్ళడం వల్ల అసలు ఆ కొండ కూడా పూర్తిగా ఆ దారులు అనేవి బాగా ఏర్పడిపోయినాయి అన్నమాట. సో ఎక్కడే కానీ ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా కంఫర్ట్ అయితే మాకు లేదు. మొత్తము చుట్టూ జనాలు, ఎక్కడ చూసినా జనాలు. కాకపోతే అక్కడో ఇక్కడో అయితే కొన్ని ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో ఆ పక్కన కనిపిస్తుంది మనకు అసలు స్కై లాగా అనిపిస్తుంది కదా, స్కైలో మిక్స్ అయినట్లు. కాకపోతే అదంతా స్నో. మాకైతే లిటరలీ కొన్నిసార్లు ఇరిటేషన్ కూడా వచ్చింది. అరే అంత గాలి వస్తుంది, మనిషి నిలబడుతుంటే మనిషిని కూడా దొబ్బేసి అంత గాలి వస్తుంది. సో వీడియోలోనే మీకు అంతగా కనిపిస్తుంది అని అంటే బయట ఇంకా అసలు ఏమంటారు, చాలా అంటే చాలా ఫుల్ గాలి, వర్షం వచ్చేలా అనిపించింది. ఫుల్ ఆ మంచు చినుకులు మా మీద పడుతూ క్లైమేట్, వ్యూని, ఆ ప్లేస్ని మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ కొంచెం సన్ రైజ్ వచ్చుంటే మాకు ఆ సన్ రైజ్ చూసామన్న తృప్తి కూడా తీరేది. కాకపోతే అది అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ టైం అయినా ప్లాన్ చేయొచ్చు, మించిపోయింది ఏం లేదు. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి మయూరా పైన్ టాప్ రెస్టారెంట్ అని చెప్పి మనకు ఒక హోటల్ అయితే ఉన్నాయి. లైక్ ఒక 3-4 హోటల్స్ అయితే ఉన్నాయి. మేమెందుకో మయూరా పైన్ టాప్ రెస్టారెంట్ అని కనిపించేసరికి అక్కడికి వెళ్ళాము. చూద్దాం, లెట్స్ ట్రై హియర్ అని చెప్పేసి. పైన ఒకసారి ట్రై చేసాం అనుకుంటా. పైన కూడా ఒక షాప్లో ఒక రెస్టారెంట్ లాగా ఉంది, అక్కడ ట్రై చేస్తే ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఓకేలే లెట్స్ ట్రై హియర్ అని చెప్పి కిందికి వచ్చాము. ఇక్కడ మయూరా దాంట్లో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ ఈ బుడ్డది వీక్ష పాప మంకీతో ఆడుకుంటుంది. దానికి హాయ్ చెప్పుకుంటూ, దానికి బాయ్ చెప్పుకుంటూ, దాంతో ఈ పిల్లలు అంతే కదా, ఎక్కడుంటే అక్కడ అనిమల్స్తో కూడా ఫ్రెండ్స్లా మింగిల్ అయిపోతూ ఉంటారు. సో ఆ వ్యూని చూసుకుంటూ ఆ పిల్లకి ఆ మంకీస్ని చూసుకుంటుంటే ఆ ఎగ్జైట్మెంట్గా ఉన్నట్టుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పూరి, దోశ, లైక్ నూడిల్స్ ఇట్లాంటివి, ఇడ్లీ ఇట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి. మేమైతే హాట్గా ఉంటుంది క్లైమేట్కి అని చెప్పేసి పూరి ఆర్డర్ చేసుకున్నాము. సో పూరి అయితే టేస్ట్ చాలా బాగుంది. అసలు అక్కడ ఎలా ఉంటుందో అని అయితే అనుకున్నాం, కానీ మనకు నార్మల్గా బయట షాప్స్లో ఎలా ఉంటాయి, మనకు హోమ్లీ పూరి ఎట్లా ఉంటుంది సేమ్ టేస్ట్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఆయిల్ కదా, సో వీ కెన్ ఇగ్నోర్ అనమాట. కాకపోతే మేము ఇంకా అక్కడ కొంచెం క్లైమేట్ బేస్డ్ ఆన్ తీసుకున్నాం కాబట్టి పూరి తీసుకోవాల్సి వచ్చింది.
సో ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పాను కదా వాళ్ళు, సో నేను వీడియో తీసుకుంటున్నానని వాళ్ళు కొంచెం మొహమాటం ఫీల్ అవుతున్నారు పాపం. తర్వాత ఇక్కడ వచ్చేసి బజ్జీలు అనమాట. ఆ క్లైమేట్ కోసం ఎంజాయ్ చేయాలి కదా, తప్పదు. వాటి కోసం అయితే ఆల్మోస్ట్ పాపం 1 అవర్ దాకా క్యూలో నిలబడి మరీ తీసుకొచ్చారు. ఫైనల్గా అయితే ఈ క్లైమేట్లో బజ్జీ అయితే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ నౌ క్లోజ్ టు 9 AM అనమాట టైమ్. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వ్యూ కనిపిస్తుంది బయట. సో ఇంతవరకు మంచుతో కవర్ అయిన ఈ వ్యూ మొత్తం ఇప్పుడు మనకి కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. సో అరౌండ్ 9కి మనకి వ్యూ చూసేంత ఛాన్స్ వచ్చింది. కానీ అరౌండ్ 9 అయినప్పటికీ మనకు సన్ రైజ్ అయితే లేదు. వి ఎంజాయ్డ్ ఏ లాట్ ఇన్ నంది హిల్స్ అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఈ వ్యూని, ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి ఒకసారి చూడండి. నంది హిల్స్ అయితే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరికీ నచ్చుతుంది. అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.